జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నిజ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో శుక్లపక్షంలో పక్ష ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్న ఈ శుక్లపక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి? ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితిలో ఉన్నారో ప్రథమంగా పరిశీలిద్దాము. రవి మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది. ఈ పక్షం మొత్తం కూడా. మంగళ్ మేషరాశి మరియు వృషభ రాశిలో ఆయన సంచారం ఉంటుంది. అంటే మొదటి 2-3 రోజులు ఆయన సంచారం మేషరాశిలో ఉంటుంది. ఆ తర్వాత వృషభ రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది. 21వ తారీఖు వృషభ రాశిలోకి ఆయన సంచారం మారుతుంది. బుధదేవుడు మిథున రాశిలో ఆయన సంచారం ఉంది. 23వ తారీఖు నుంచి మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం సాగుతుంది. గురు భగవానుడు దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో స్థితిలో ఉన్నారు. దైత్య గురువైన అసుర గురువైన శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలో స్థితిలో ఉన్నారు. కేతుదేవుడు సింహరాశిలో ఆయన స్థితి కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే రాహు భగవానుడు కుంభరాశిలో ఆయన యొక్క గమనం ఉంది. ఆఖరిదైన మీన రాశిలో శనేశ్వరుడి యొక్క సంచారము. ఇవి గోచారంలో గ్రహాలు ఈ రాశుల్లో స్థితిలో ఉన్నాయి. ఈ రాశుల్లో స్థితిలో ఉన్న గోచారంలో గ్రహ దేవతలు నిజ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో, ఇవి ఇప్పుడు మనం తెలుసుకునేవి పక్ష ఫలితాలు. ఈ శుక్లపక్షం మొత్తానికి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహగమనాల ఆధారంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఒకసారి చూద్దాము. అయితే ఈ పక్షంలో ఉన్న విశేషాంశం ఏంటంటే 3 శుభగ్రహాలు కర్కాటక రాశిలో సంచారం చేయడం. ఈ పక్షం మొదటి నుంచి కూడా, అంటే 15వ తారీఖు నుంచి ఈ పక్షం మొత్తం కూడా గురు శుక్రులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉండడము. దానికి తోడు ఈ పక్షంలో 23వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా గురు శుక్రులతోటి కలిసి ఉండడము. ఇది ఒక విశేషాంశము. ఈ 3 గ్రహాలు, బుధుడు పాపులతో కూడితే పాపి, శుభులతో కూడితే శుభుడు అని చెప్పి పరాశర సంహిత చెప్తుంది. అందువల్ల 3 శుభగ్రహాలు కర్కాటక రాశి కాలపురుషుడు కుండలిలో, సహజ కాలపురుషుడు కుండలిలో చతుర్థ స్థానమైన కర్కాటక రాశి, అంటే మాతృస్థానం అని కూడా చెప్తున్న జ్యోతిష శాస్త్రము. ఈ స్థానంలో ఉండడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా మిగతా గ్రహ గమనాల్లో కూడా మనం పరిశీలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎందుకంటే మంగళ మరి మేష వృషభ రాశుల్లో ఆయన సంచారం ఉంటుంది. రవి మిథున రాశిలో సంచారం. మిగతా గ్రహ స్థితులను కూడా మనం అన్ని గ్రహాల యొక్క స్థితుల్ని బట్టి ఎలాంటి ఫలితాలు గోచర ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి ఉంటాయో చూద్దాము. ఇదేంటంటే కర్కాటక రాశిలో ఈ 3 గ్రహాలు స్థితిలో ఉండడం చాలా శుభత్వాన్ని సూచిస్తాయి. ఏ విషయాలు కామన్ గా శుభత్వాన్ని అన్ని రాశుల వాళ్ళకి కామన్ గా ఉండే పాయింట్ ఒక 2-3 ఉన్నాయి ఈ పక్షంలో. అవి చెప్పి విడివిడిగా మీ రాశి ప్రకారము ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా చూద్దాము. కామన్ గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏంటంటే గృహంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. ఒకవేళ మీ గృహంలో ఏమన్నా అలజడి ఇలాంటివి ఉన్నా కూడా అవి ఈ పక్షం వరకు మటుకు కమ్ డౌన్ అయ్యి, వీలైనంత వరకు ప్రశాంతత, మీ జన్మజాతకం బాగోకపోయినా అసలు అంతకు ముందు మీతో కంపేర్ చేస్తే ప్రశాంతత చూస్తారు. మీ జన్మజాతకం బాగా ఉంటే చాలా ప్రశాంతత చూస్తారు. చాలా అంటే చాలా ప్రశాంతత ప్రతి ఒక్కళ్ళకి, ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. అలాగే ఎవరైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసి ఆగిపోయి ఉంటే అవన్నీ మళ్ళీ ముందుకు సాగుతాయి. గతంలో కొన్ని ప్రయత్నాలు చేసి ఆపేసి కొంతమంది నిర్మాణాలు సగంలో ఆపేస్తూ ఉంటారు ఏదో ఒక కారణాల రీత్యా, అవన్నీ ఇప్పుడు ముందుకు సాగుతాయి. అలాగే గృహ నిర్మాణ పనులనే కాదు, ఏదైనా కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా కూడా వాహనం కావచ్చు, గృహం కావచ్చు, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, ఇలాంటి వాటిల్లో కొన్ని చిక్కులు వచ్చి ముందుకు సాగలేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పక్షంలో వీటన్నిటి నుంచి, ఈ కష్టాలన్నిటికీ తెరపడిపోతుంది. మీ పనులన్నీ, మీ ప్రయత్నాలన్నీ చక్కగా ముందుకు సాగుతాయి. మాతృ సౌఖ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద కూడా చాలా అమోఘంగా ఉన్నాయి. అమ్మవారి ఆశీస్సులు ద్వాదశ రాశుల మీద, ద్వాదశ లగ్నాల మీద, 27 నక్షత్రాల వాళ్ళకి చక్కగా ఉన్నాయి, విశేషంగా ఉన్నాయి. దానికి ఒక కారణం ఏంటంటే సహజకాల పురుషుడు కుండలిలో చతుర్థ స్థానంలో 3 శుభగ్రహాల సంచారము అత్యంత శుభ ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, మనందరికీ కూడా అందించబోతుంది.
ఇంకా ఒక పసిపిల్ల కనుక తల్లి దగ్గర ఉంటే అన్ని టైం టు టైం అమ్మ చూసి పెడితే ఎంత చక్కగా తింటాం, ఆడుకోవడం, అంటే వాళ్ళకి ఇంకా వేరే పని ఏమి ఉండదు, ఎంత హ్యాపీగా ఉంటారు. అలాగా ఈ పక్షంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మానసికంగా అంత ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారు మానసికంగా మనందరినీ ఊరడించే శుభ సమయము. మానసికంగా గత కొన్నాళ్ళుగా గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా ఎవరి లెవెల్కి తగ్గట్టు వాళ్ళకి ఏదో ఒక టెన్షన్, బాగా టెన్షన్ ఉంది, మామూలుగా కాదు. ఇంకా కొంతమందికి అయితే జాడించి కొట్టింది ఈ టెన్షన్. కొంతమందికి వాళ్ళ జాతక బలాబలాలను అనుసరించి అసలంటూ గోచారంలో ఉంది కాబట్టి కొంత టెన్షన్ పడ్డారు. అంటే అవుట్ ఆఫ్ 100% 30% అయితే టెన్షన్ పడ్డారు. ఇప్పుడు దాంట్లోంచి అందరూ ఏకకాలంలో ప్రశాంతతని పొందే టైం మొదలైంది. ఇప్పుడు ఉన్న ఈ పక్షంలో ఉన్న గోచర గ్రహస్థితుల ఆధారంగా ఇది ఈ పక్షం వరకు అయితే కన్ఫామ్గా ఉంటుంది. మీ జన్మ జాతకం మరీ దీనికి సపోర్ట్ చేయకపోయినా అంతకు ముందుతో పోలిస్తే ప్రశాంతత అయితే ఖచ్చితంగా చూస్తారు. ఇది ఆ అమ్మవారు మనందరికీ బ్లెస్ చేసే సమయము. ఈ సమయాన్ని మనందరం కూడా చాలా సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏం చేస్తే ఇది మనకి సద్వినియోగం అయ్యి మనకి అక్కడికి వస్తుందో అది పరిహారాల్లో భాగంగా మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి, ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సమయము అమ్మవారి ఆశీస్సులు అచ్చంగా మీ మీదే ఉన్నాయి. ఎందుకంటే నేను మొదట్లో చెప్పాను కదా, గురు బుధ శుక్రుల యొక్క కలయిక మీ రాశిలోనే ఉంది, యుతి మీ రాశిలో ఉంది. అంటే అమ్మవారి ఆశీస్సులు పరిపూర్తిగా 100%, 1000% అందుకునే రాశుల్లో టాప్ మోస్ట్ రాశి మీరే. ఇంకా ఈ పక్షంలో మీ రాశిని ఎవరు బీట్ చేయలేరు. మనం అనుకుంటూ ఉంటాం కదా, అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అని. అది ఇప్పుడు మీకు నిజంగా అసలు అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అని మనము అనుకుంటూ ఉంటాము. కానీ ఎందుకు అనుకుంటామో లిటరల్ డెఫినేషన్ మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మానసికంగా ప్రశాంతత, శారీరకంగా ఆరోగ్యంగా ప్రశాంతత, చాలా చురుగ్గా పనులు చేసుకుంటారు, వేగవంతంగా పనులు చేస్తారు, శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ మీకు బాగా ఎనర్జీ లెవెల్స్ ఉంటే అది ఇంకా డబల్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, పనులు ఏవి పెండింగ్ పెట్టుకోరు, జాప్యం చేయరు, అంటే డిలే చేయరు. ఇలాగా మీకు అన్ని రకాలుగా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే మీ హార్ట్ చాలా తేలికపడుతుంది. ఆనందం, మానసిక ఆనందము, ఇది ఎలా ఉంటుందంటే గుండెల నిండా సంతోషము, ధైర్యాన్ని నింపుకునే పర్ఫెక్ట్ టైము అది నిండుతుంది కూడా. గుండెల నిండా సంతోషము, గుండెల నిండా ధైర్యం అంటే ఏంటో ఈ పక్షంలో మీరంతా ఎక్స్పీరియన్స్ అవుతారు. కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ అవుతారు. మీ తల్లిగారు వర్కింగ్ అయితే కనుక వారికి చాలా మంచి శుభ సమయం. అలాగే ఒకవేళ మీ తల్లిగారు హోమ్ మేకరు, ఆమెకి సొసైటీలో ఎక్కువ మందితో మాట్లాడతారు, అంటే చుట్టాలతో కావచ్చు, ఇలాగా సోషల్ సర్కిల్లో ఎక్కువ కలవడము, అది ఫంక్షన్స్కి కలవడం కావచ్చు, ఏదో ఒక రకంగా ఒక 10 మందితో ఎప్పుడు ఎవరో ఒకరితో ఈ పక్షంలో ఎక్కువ అసోసియేషన్స్ ఉంటాయి ఆమెకి. అది కూడా ఆమెకి మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇలాగా మీరు ఒక దేవాలయానికి కూడా సందర్శిస్తారు. ఈ దేవాలయ సందర్శన భాగం ప్రయత్నపూర్వకంగా మీరు వెళ్తే ఇంకా మంచిది. ఏదైనా అమ్మవారి ఆలయానికి లేదా అనుకోకుండా అయినా వెళ్తారు. ఈ వెళ్ళడం వల్ల మీకు చాలా ఎనర్జీస్ రీలోడ్ అవుతాయి, మీకు అప్లోడ్ అవుతాయి. అంటే అమ్మవారి యొక్క పాజిటివ్ ఎనర్జీస్ని పూర్తిగా మన ఆరాలోకి మనం నింపుకునే ఛాన్స్ ఇప్పుడు ఉంది. దీనివల్ల ఏమవుతుంది, పాజిటివ్ ఎనర్జీస్ నింపుకోవడం వలన దిష్టి దోషాలు, నరదిష్టి, నరఘోష, నరపీడ ఇలాంటి వాటికి మనం అస్సలు లోబడము. ఇప్పుడు మరి చాలా మంది పీఠాధిపతులు వీళ్ళందరికీ దిష్టి దోషాలు ఉండవా? అందరికీ ఉంటాయి. కాకపోతే వాళ్ళ ఉపాసనా బలము వాళ్ళకి అస్సలు దిష్టి దోషం అనేదే తగలదు. కొంచెం కూడా వాళ్ళ నీడని కాదు కదా, వాళ్ళు ఉన్న చోట ఒక 500 కిలోమీటర్ల దాకా కూడా అవి వెళ్ళలేవు. అంత తపోబలం, అంత నిష్ట కలిగి ఉంటారు కాబట్టి సత్యనిష్ట. ఇప్పుడు అంటే మనలాంటి సామాన్య ప్రజానికానికి అంత సాధ్యపడదు. కాకపోతే ఎందుకంటే వాళ్ళ నిష్ట వేరు, వాళ్ళ జీవన విధానం వేరు, మన జీవన విధానం వేరు, మన నిష్ట మన ఆచారాలు వేరు. కాబట్టి ఇప్పుడు అలాంటిది మనము రీగెయిన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే ఎంత శక్తిని అమ్మవారు మనకు ప్రసాదిస్తారంటే కనీసం రాబోయే ఒక 2-3 సంవత్సరాల వరకు ఈ దిష్టి దోషాలు ఇలాంటివి ఏమీ లేకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునేంత బఫర్ ఎనర్జీ అమ్మవారు నిస్సందేహంగా మనందరికీ కూడా ప్రసాదిస్తుంది.
సంతానానికి సంబంధించిన అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. సంతానానికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా చక్కగా సెట్ అయ్యే సమయం. అంతర్బహిర్ శత్రువుల నుంచి విముక్తి పొందే సమయము. అలాగే దాంతోపాటు మీ వైవాహిక జీవితం చక్కగా ఉంటుంది. మీ స్పౌస్ తోటి, మీ జీవిత భాగస్వామితోటి టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు. మంచి మంచి విషయాలు, ఆనందకర విషయాలు చాలా ఎక్కువ షేర్ చేసుకుంటారు. వివాహ ప్రయత్నాలు కనుక మీరు చేస్తూ ఉంటే మీరు చేసే వివాహ ప్రయత్నాలన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ పాత్రలోకి వెళ్తాయి. ఇలాగా అన్ని రకాలుగా కూడా మీ తండ్రి గారికి హెల్త్ బాగా ఉంటుంది. మీ తండ్రి గారికి గుడ్ న్యూస్ ఎక్కువగా వింటారు. అలాగే మీకు కూడా ఏదైనా ఒక మంచి అనుకూలమైన సంఘటన, అదృష్టకర సంఘటన ఈ పక్షంలో చూస్తారు. ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి మంచి రిలేషన్ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ పక్షంలో మీకు అన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఇవి ఈ పక్షం యొక్క శుక్లపక్ష గోచార ఫలితాలు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. పరిహారం వచ్చేసేసి అమ్మవారి ఆరాధన. చతుర్థ స్థానం కాలపురుషుడు కుండలిలో బలంగా ఉండడం వల్ల మీరు లలిత అమ్మవారి ఆరాధన చేస్తారా, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేస్తారా, లేదా సరస్వతి అమ్మవారి ఆరాధన చేస్తారా? ఏ అమ్మవారి ఆరాధన చేసినా మంచిదే. గ్రామదేవతల అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇది చాలా శుభ సమయము. ఏదైనా ఒక గ్రామదేవత అమ్మవారి ఆలయానికి వెళ్ళి మీకు కుదిరితే ఏదో ఒకటి అమ్మవారికి సమర్పించుకోండి. చీర సమర్పించుకుంటారా, పసుపు కుంకాలు సమర్పించుకుంటారా, పూలు సమర్పించుకుంటారా, మీ శక్తి అనుసారం ఏది సమర్పించుకోగలిగితే అది సమర్పించుకోండి. లేదా మన మనసే అసలు మనం చేయాల్సిన ఇవన్నీ భగవంతుడు ఇచ్చిందే, మళ్ళీ తిరిగి భగవంతుడికే సమర్పించా. కానీ మన మనసు మటుకు సమర్పించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అనేక ఆలోచనలతో మన చుట్టూ ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఫ్యూచర్ గురించో, పాస్ట్ గురించో, బెంకోకు, ఫ్యూచర్ గురించి ఇన్సెక్యూరిటీనో, లేదా ప్రజెంట్ గురించి ఆలోచన. ఇలా ఎప్పుడు మైండ్, మన మనసు ఆలోచనలతో సరెండర్ అయిపోయి ఉంటుంది, హైజాక్ అయిపోయి ఉంటుంది మన బ్రెయిన్ ఈ ఆలోచనలతో. ఈ ఆలోచనలు లేకుండా మనసుని నిష్కల్మషంగా అమ్మవారి దగ్గర పెడితే అదే నిజమైన పూజ, అదే నిజమైన భక్తి సమర్పణ. అలా చేయగలిగితే ఇంకా మంచిది. మీరు ఏవి కూడా ఇవ్వక్కర్లేదు. కానీ మొత్తం 1000% కాన్సన్ట్రేషన్ మనం చేసే దేవీ దేవతల మీదే పెట్టాలి. ఒక్క ఆలోచన కూడా మైండ్లో రాకుండా. అది పూర్తిగా సాధ్యం కాదు. కాబట్టి ఇలాగ మనకు తోచినవి ఆచారకాండను ఫాలో అవుతూ మనకి తోచిన సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పిస్తూ యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః అని మనసులో అమ్మవారిని ధ్యానించుకోవాలి. అమ్మవారు బుద్ధి రూపంలో మనకుండి మంచి బుద్ధిని ప్రసాదించి, మంచి సచ్చింతన, సద్భావన ఇలాంటివన్నీ మనకి కలిగించి, మనం సద్భావన ఎప్పుడు చేసామో అది ఆ సద్భావనే అమ్మవారి పూజ. సచ్చింతన ఎప్పుడైతే చేసామో అదే అమ్మవారి పూజ. మనం పూజా మందిరంలో చేసే పూజ అంతా ఒక ఎత్తు అయితే, మన మనసుతో చింతించే చింతలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ పూజలుగా మనం పరిగణించాలి. అంటే ఉత్కృష్టమైన పూజలు ఇవన్నీ కూడా. అలా మన ఈ మాసం, ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారికి దేవి అన్న నామంతో అమ్మవారిని మనం పిలిస్తే అమ్మవారి తొందరగా సంతృప్తి చెందుతారు. అందుకే మనం ఇప్పుడు చెప్పబోయే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మనసులో, మీరు ఏ పని చేస్తున్నా కూడా మనసులో అనుకోవచ్చు. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు చెప్తాను. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. దీంట్లో మీకు ఏ కామ్యం ఉంటే అది మీరు చేర్చుకోవచ్చు. ఉదాహరణకి మీకు సరస్వతి అమ్మవారి కటాక్షం కావాలి, విద్యల్లో బాగా రాణించాలి, లేదా జ్ఞాపక శక్తి, ధారణా శక్తి అని అంటాం మనం సంస్కృతంలో. ధారణా శక్తి అంటే జ్ఞాపక శక్తి పెరగాలన్నా, మనం ఏదైనా సరే మంచి నిర్ణయాలు, తెలివిగల నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా సబ్జెక్ట్ స్టడీ చేయాలన్నా, అప్పుడు యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. విద్యాలక్ష్మి అనే ప్లేస్లో మీరు సరస్వతి రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, లేదా శారదా రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, వాణి రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా మీకు ఏ కోరుకుంటే అది. లక్ష్మీ కటాక్షం కావాలంటే యాదేవి సర్వభూతేషు
श्रीलक्ष्मीरूपेण संस्थितौ नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रीलक्ष्मीरूपेण संस्थितौ नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रीलक्ष्मीरूपेण संस्थितौ नमस्तस्यै 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 नमो नमः। ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. ఇలాగ ఒకవేళ మీకు కనుక పనులు చురుగ్గా చేయలేకపోతున్నారు, చాలా స్లోగా అవుతున్నాయి, పనులు ఏం ముందుకెళ్ళట్లేదంటే చైతన్య రూపేణ సంస్థితం అని పెట్టుకోండి. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్యై 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 నమో నమః. ఇవేమీ వద్దు, మాకు అమ్మవారి పాద చింతన కావాలి, అమ్మవారే మాకు కావాలని అనుకున్నవారు యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమః అని ఒకటి చివరిలో చేర్చుకోండి. దీనికి ముందు శ్లోకానికి తర్వాత ఇలా అమ్మవారిని పూజిస్తే సత్వగుణంలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి సత్వ రజో తమో గుణాలు 3 ఉంటాయి, కానీ సత్వగుణంలో లక్ష్మీతత్వం ఎక్కువగా ఉంటుంది, లలిత పరాదేవత శక్తి ఎక్కువగా ఉంటుంది. సో సత్వరూపంలో కూడా అమ్మవారిని మనం ఆరాధించవచ్చు. అసలు దేవి 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 అంటూ ఉన్నామంటేనే మన అమ్మవారి వైపు జగదంబ, దేవి, పరమేశి ఇవన్నీ కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నామాలు. శ్రీమాత ఇవన్నీ కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నామాలు. ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేసి మనందరం కూడా అమ్మవారి కృపకి తప్పకుండా పాత్రలు అవుతాము. అలా అవ్వాలని చెప్పి అందరి తరఫున జగదంబ పాదాలకి, రాజరాజేశ్వరి అమ్మవారి పాదాలకి, నా ఆరాధ్య దేవత అయిన రాజరాజేశ్వరి అమ్మవారి పాదాలకి మనస్ఫూర్తిగా శరణు వేడుతూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.